30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏమైంది సార్ అంటే దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతీయ పార్టీ 1400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. అదే కాకుండా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నెలకు 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ మీద ఖర్చు పెట్టి 4 కోట్లు పార్టీ మీద పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము మీకన్నా చాలా బెటర్ చేస్తాం. ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందిగా, అసెంబ్లీకి వస్తే చర్చ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. మీరు అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నెంబర్ లేకపోతే ప్రతిపక్ష ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ప్రజాస్వామ్యం విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేకాక రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నాలు చేసుకునే అవకాశం ఉంది. మొన్న కేటీఆర్ గారు కూడా ఆటో కార్మికులకు ధర్నాలు చేస్తే ఆడికి పోతే వాళ్ళే అన్నారు, మీ ఆయనలో వచ్చింది సార్, యూబా ఓలా వచ్చింది, ఈ పాపాలకు అన్నింటి మీరే కారణం అని చెప్పేసి ఆనాడు అక్కడ ఉన్నట్టు ఆటో కార్మికులకు ప్రశ్నిస్తారు. అదేకాక అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది. తెలంగాణ గీతం అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా, గద్దర్ గారి జయంతి వర్ధంతి, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, అదే కాకుండా వీరనారి శాఖలైన పేరు మీద యూనివర్సిటీ లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నీళ్లు నిధులు నియామకాల అస్థితి ప్రజాస్వామ్యం ఆ రెండు అయిపోయిన తర్వాత నిధుల విషయంలో సార్ నిధుల విషయంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం. అదే కాకుండా రుణమాఫీ సంబంధించి మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన రుణమాఫీ కన్నా మేము ఎక్కువ చేసినాం. మీరు 10 సంవత్సరాల కాలం రెండోసారి వచ్చినప్పుడు మీరు దాదాపు ఇంట్రెస్ట్ మాత్రమే మాఫీ చేసారు. 8,800 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అయిపోయినాయి. అదే కాకుండా మీరు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి రుణమాఫీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మీరే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసారు. అదే కాక విద్యార్థుల స్కాలర్షిప్ సంబంధించి సార్ 5,500 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉన్నాయి. మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో స్కాలర్షిప్ ఇవ్వలేదు. అదే కాక మహిళా సంఘాలకు సంబంధించి మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఒకే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి యూనిఫామ్ కావచ్చు, మిగతా ఏ వర్కులు ఉన్నా కూడా మహిళలకే ఇస్తా ఉన్నారు. మహిళలను ఇప్పటివరకు 1,50,00,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 లీటర్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు మీరు పెండింగ్ పెట్టిపోతే మేము వేసినాం. అదే కాక రైతు బంధులో వీళ్ళు 40 రోజుల్లో అమౌంట్ ఇచ్చేవాళ్ళు, మేము 3 రోజులలో రైతులకు అకౌంట్లో అమౌంట్ వస్తూ ఉంది. మేము ఇప్పుడు 500 రూపాయలు బోనస్ సంబంధించి 500 రూపాయలు ఇచ్చినాం. మీరు కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం ధాన్యాగారని చెప్పారు. మరి కాళేశ్వరం కింద ఉన్నట్టు 3 ప్రాజెక్టులు పనిచేసి మేడిగడ్డ అన్నారు సుందిలో మొత్తం క్లోజ్ అయినా దేశంలోనే అత్యధిక రికార్డు స్థాయిలో తెలంగాణ మరి ఊరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రెండోసారి అధికారం రావడం కోసం కాళేశ్వరాన్ని బూచిగా చూపించి తెలంగాణ మొత్తం కాళేశ్వరం ద్వారానే వాటర్ వచ్చిందని చెప్పారు. మరి ఇప్పుడు కాళేశ్వరంలో వాటర్ పని చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఊరి సాగు పెరిగింది అంటే ప్రతిదాన్ని అన్నట్టు అబద్ధం ప్రచారం చేసుకొని తెలంగాణ రాష్ట్రం 2 సార్లు అధికారులకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా తెలంగాణ అప్పులపాలు చేసి ఆగేది. అదే కాక ఉద్యోగులకు సంబంధించి